నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జతిన్ ఏగుర్ల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇవాళ మన దగ్గర రామ్మోహన్ నాయక్ గారు ఉన్నారండి. హీ ఈజ్ ఎ కేస్ ఆఫ్ డీకంపెన్సేటెడ్ సిరోసిస్. లివర్ పూర్తిగా పాడవడం వల్ల కడుపులో నీళ్లు రావడము, తర్వాత రక్త కణాలు, ప్లేట్లెట్స్ అన్నీ తగ్గడము జరిగింది. ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే చాలా తీవ్రంగా అవుతాయి. సో ఇన్ఫెక్షన్స్ లివర్ పేషెంట్స్లో ఎంత తీవ్రంగా ఉంటాయని చెప్పడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్. సో రామ్మోహన్ నాయక్ గారు మిర్యాలగూడలో ట్రీట్మెంట్ తీసుకుంటుండే. సో ఆయనకి ఫీవర్, కాఫ్ వచ్చి చాలా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి అడ్మిట్ అయి ఉన్నారు అపోలో రీచ్ హాస్పిటల్ మిర్యాలగూడలో. అక్కడ అడ్మిట్ అయినప్పుడు ఆయన కండిషన్ చాలా వర్సన్ అయ్యింది. వర్సన్ అయిన తర్వాత మాతో మాట్లాడి అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్కి తరలించమని చెప్పాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆల్రెడీ లంగ్స్ పూర్తిగా పాడవడం వల్ల వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. వెంటిలేటర్ మీద మ్యాక్సిమల్ సపోర్ట్లో కూడా ఆయన సాచురేషన్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు. అండ్ హీ వాజ్ ఇన్ అ వెరీ క్రిటికల్ కండిషన్. అండ్ ఈవెన్ ఎక్మో అనే అడ్వాన్స్డ్ సపోర్ట్కి కూడా అందరం తయారయ్యాము. ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ వాజ్ వెరీ లో, చాలా కష్టం అనుకున్నాము. అయినా కూడా మంచి టీమ్ వర్క్తోని, అందరి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అండ్ టీమ్ వర్క్తోని మేము ఆయన్ని సేవ్ చేయగలిగాము. అండ్ చాలా ఆనందంగా ఉంది ఆయన రికవరీని చూసి. అండ్ పల్మనరీ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ విజయ్ అండ్ డాక్టర్ సౌమ్య, అండ్ ఇన్ఫెక్షస్ డిసీజ్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ సునీత మేడం అండ్ దేర్ టీమ్, అండ్ మెయిన్లీ క్రిటికల్ కేర్ డివిజన్ నుంచి డాక్టర్ నిరంజన్, డాక్టర్ హసన్ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఇన్ హిస్ రికవరీ. And I'm very grateful to our gastroenterology department head, Dr. Raghu, who's worked very hard for this case, and we are very happy with the recovery. నమస్తే, నా పేరు రామ్మోహన్ నాయక్. నాకు ఏజ్ వచ్చేసి 50 ఉంటుంది. నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ. నేను డిగ్రీ వరకు చదివాను, కానీ నేను వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాను. నేను కొన్ని సంవత్సరాల నుంచి మందుకు బానిసై ఇవన్నీ పాన్లు గుట్కాలు తినుకుంటూ పొలాలు చేసుకుంటూ తిరిగేటండి. నా పరిస్థితి ఏమైందంటే లివర్ పాడై ప్లస్ వాటర్ ఇన్ఫామ్ అయి లోపల మళ్ళీ ఊపిరితిత్తులు ఖరాబ్ అయి బతకలేని పరిస్థితుల్లో ఒక 5% బతుకుతారే అనే పరిస్థితిలో నాకు జూబ్లీహిల్స్ అపోలోలో జాయిన్ చేసి నా ప్రాణదాత, నా భార్య, ఈ డాక్టర్ దేవుళ్ళందరూ సహకారంతో నేను వాళ్లకు ఎక్కువ కోఆపరేట్ చేయకుండా నన్ను వాళ్ళు ప్రోత్సహించి నన్ను చిన్నపిల్లగాని లెక్క అందరూ వీళ్ళ 6 టీం కలిసి అన్నీ సక్సెస్ చేసి నా ప్రాణాన్ని పునర్జన్మని ఇచ్చారంటే వాళ్ళందరికీ నా పేరున ధన్యవాదాలు. సో రామ్మోహన్ నాయక్ గారి కేసు ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ కింద ఉంటుంది. లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళు ఎంత ఈజీగా లివర్ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎంత ఈజీగా వస్తాయో దాన్ని ఎంత డెలికేట్గా మేనేజ్ చేయాలి, ఎంత టీం వర్క్ ఎంత అవసరమో దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది ఈ కేసు అనేది. అందరి కృషితోటి బాగా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్కి నౌ హీఈస్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది ఇది అవుతున్నందుకు. Namaste, good afternoon. I am Dr. Niranjan Panigrai. I am the team lead in the ECMO team in the Department of Critical Care Medicine, Apollo Hospital. So we are going to narrate one more story, successful story from Apollo Jubilee. These are the classical example how a team effort in a coordinated way can bring miracle to patient's life. Now with us is Rammohan Nayak. He came with a background of liver disease. Discussion about the ECMO. So from my side, the ECMO team was completely ready as a last resort to go ahead to initiate ECMO. Then we thought to go ahead with the proning and we'll take a risk because patient's BP was low. So we took risk and we did a proning. Now ultimately patient recovered. So 4 times we had to prone. It's like everybody, they put their entire effort, and especially the patient's wife. So I always give these examples to my entire team that in the entire family there will be one person whose decision always will make a difference. Now in this case I observed the wife was completely behind the team. So they they trusted the team, they believed, they wanted to stay here despite of some people they told it's better to move on, but still they stayed. And today we are going to celebrate, and he is going to live his second phase of life. So congratulations to Rammohan Nayak ji from our entire team. Thank you.
సో నేను డాక్టర్ సౌమ్య అండి, పల్మనాలజిస్ట్. మన రామ్మోహన్ నాయక్ గారిని ట్రీట్ చేశాము. రామ్మోహన్ గారు వచ్చినప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చారు. అంటే వెంటిలేటర్ 100% సెట్టింగ్స్, బీపీ సపోర్ట్ కూడా అరౌండ్ 5 to 6 ml దాకా ఉండింది. అంటే బీపీ కూడా స్టేబుల్గా లేదు. బట్ ఆ టైంలో లివర్ ప్రాబ్లం ఉంది అని మనకు తెలుసు, బట్ లంగ్స్లో ఏం ఇన్ఫెక్షన్ ఉంది అనేది కూడా మనకి తెలియలేదన్నమాట. సో అప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు సో డయాగ్నోసిస్ తెలుసుకోవాలి అంటే వీ హ్యావ్ టు గెట్ సమ్ శాంపుల్ ఫ్రమ్ హిస్ లంగ్స్. యాక్చువల్గా ఆ టైంలో మనం బ్రాంకోస్కోపీ అనే ఒక హై రిస్క్ ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది. ఇన్స్పైట్ ఆఫ్ పేషెంట్ హీమోడైనమికలీ అన్స్టేబుల్ అండ్ ఎక్సలెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ టీమ్ అండ్ ఐసీయూ సపోర్ట్ తోటి సో మనం ఆ ప్రొసీజర్ చేసుకోగలిగిన తర్వాత సో ట్యూబర్క్లోసిస్ అనే ఒక డయాగ్నోసిస్ అనేది మనకు తెలిసింది. సో ఎలా అయితే అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, థ్యాంక్ఫుల్లీ ఒక మంచి సపోర్టివ్ టీమ్ హెల్ప్ తోటి ట్యూబర్క్లోసిస్ మేనేజ్ చేసాము. ఆ తర్వాత స్లోగా వీన్ ఆఫ్ చేసుకోవడానికి ఎలాంటి క్రిటికల్ పేషెంట్ అయినా కూడా మనకి మేనేజ్ చేసుకోవడానికి వీఆర్ యాక్చువల్లీ ఫార్చునేట్ ఎనఫ్ టు వర్క్ విత్ అపోలో. సో ఐ థ్యాంక్ ద ఐసీయూ టీమ్ యాజ్ వెల్ as the gastroenterology team.